హలో అండి. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ బిఎన్ఎస్ కోసం ఆల్రెడీ బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏకి మధ్య ఏంటంటే డిఫరెన్స్ అని చెప్పేసి ముందు ఒక వీడియో చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఏదైతే బిఎన్ఎస్ ఉందో భారతీయ న్యాయ సంహిత, లైక్ ఏదైతే పాత ఐపీసీ ఉందో దీనిలో ఒక 5 చాప్టర్స్ నేను డివైడ్ చేసి చెప్తా. 5 చాప్టర్స్ బ్రీఫ్గా 100 పేజ్లో ఉన్నది చెప్తాను. ప్లస్ ఆ తర్వాత లోపల ఏదైతే మ్యాటర్ ఉందో అది కూడా మీకు సింపుల్గా చెప్తాను తక్కువ టైంలో. ఫస్ట్ చాప్టర్ 1లో ఏంటుంటుంది మనకి షార్ట్ టైట్ అని అప్లికేషన్. సెకండ్ వస్తే దానికి డెఫినేషన్ ఏంటంటే బిఎన్ఎస్ అంటే దాని జనరల్ యాక్షన్స్ ఏంటంటే అని చెప్పేసి. నెక్స్ట్ చాప్టర్ 2లో పనిష్మెంట్స్ అంటే ఏంటంటే పనిష్మెంట్స్ ఏంటున్నాయి, కమ్యూనికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే ఒక మనిషి కమ్యూనికేషన్ ఎలా ఇవ్వడం ఏంటనేసి. తర్వాత ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయనేసి. సెంటెన్స్ మేబీ ఇన్ సర్టైన్ కేస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ హోల్లీ ది పార్షియల్ రిగోరస్. కొన్నిటికి కఠినమైన శిక్షలు ఉంటాయి, కొన్నిటికి సాధారణంగా ఉంటాయి. అవి ఏంటి అనేసి. తర్వాత అమౌంట్ ఆఫ్ ఫైన్, లైబిలిటీ, డిఫాల్ట్ పేమెంట్స్ ఆఫ్ ఫైన్స్. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు దానికి ఎంత అమౌంట్, దానికి లైబిలిటీ ఎంత ఉంటుంది, దానికి పేమెంట్ ఎంత, ఇవన్నీ కూడా ఇందులో 8 ఉంటాయి. లిమిట్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫెన్స్ మేడ్ బై ద సెవరల్ అఫెన్స్. ఎక్కువ అఫెన్స్ అంటే ఎక్కువ నేరాలు చేశాడు అని చెప్పి ఒక మనిషి ఒక 10 నేరాలు చేశాడు. 10 నేరాలకి ఒక్కొక్క దానికి 2 వేసాం అనుకోండి, 10 సంవత్సరాలు పట్టదు. ఈ 10 కలిపి మొత్తానికి లెక్క వేస్తారు, దీనికి ఎంత అని చెప్పేసి. మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత అది మొత్తాన్ని కన్వర్ట్ చేసి ఒక పనిష్మెంట్ దాన్ని చూపిస్తారనమాట మనకు. అది సెక్షన్ నెంబర్ 9. నెక్స్ట్ 10 వచ్చేసరికి పనిష్మెంట్ ఆఫ్ పర్సన్ గిల్టీ ఇన్ 1 సెవరల్ అఫెన్స్ జడ్జిమెంట్ అని చెప్పి స్టేటింగ్ అంతా డబుల్ ఆఫ్ చూపించు. ఏదైనా కొన్ని డౌట్ అనుకోండి, ఒక బంగారం షాప్లో దొంగతనం జరిగిందని చెప్పాము మనం, అంటే దొంగతనానికి ఒక శిక్ష వేస్తాము. అది కాకుండా ఇంకోటి ఏదైనా అది చేశాడా లేదని చెప్పి ఉంటుంది అనమాట. అది చేశాడా లేదనే దాన్ని డౌట్గా ఉన్నదానికి ఒక శిక్ష నార్మల్గా వేసేసి ఖచ్చితమైన ఒక శిక్ష, అది ఈ సెక్షన్ అనమాట మనకి. సోలిటరీ కన్ఫైన్మెంట్ అనేది దీనికి సంబంధించింది. ఈ సోలిటరీ కన్ఫైన్మెంట్ అన్నాం కదండి. సోలిటరీ కన్ఫైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని శిక్షలు మనకు ఉంటాయి. ఆ శిక్షలకు వచ్చేసరికి సింగిల్గా మనం జైల్లో పెట్టారు ఒక మనిషిని ఉంచాలంటాం కదా, దాన్ని సోలిటరీ కన్ఫైన్మెంట్ అంటాం అనమాట మనకి. లిమిట్ ఆఫ్ సోలిటరీ కన్ఫైన్మెంట్. ఈ ఏదైతే ఒక మనిషిని మనం ఒక జైల్లో సింగిల్గా పెట్టడానికి రూల్ ఏంటంటే, ఏదైనా చేసినప్పుడు ఒక మనిషిని ఒక 12 నెలలు అంటే ఒక సంవత్సరం పాటు ఇంప్రెషన్ పడింది అనుకోండి, ఆయనకి ఆ 12 నెలల్లో 3 నెలలు ఏకాంతంగా సోలిటరీ కన్ఫైన్మెంట్ చేయాలని రూల్ అని చెప్పారనుకోండి కోర్టు. అప్పుడు ఆ 3 నెలల వ్యవధి అనేది ఎలా ఉండాలంటే, ఒకసారి వాడిని ఏకాంతంగా నిర్బంధించినప్పుడు 14 రోజులు గ్యాప్, 14 రోజులు కంటిన్యూస్గా పెట్టారనుకోండి, మళ్ళీ ఒక 14 days గ్యాప్ ఉండాలి వాడికి. 14 days గ్యాప్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అంటే 14 రోజులు పెట్టేసి నెక్స్ట్ మిగతా ఉన్న రోజులు ఆపాలి. మొదటి నెల అయిపోయింది, రెండో నెలలో మళ్ళీ ఒక 14 రోజులు పెడతారు. నెక్స్ట్ మళ్ళీ 14 గ్యాప్ ఇస్తారు. ఫస్ట్ మొదటి నెలలో 14 రోజులు, రెండో నెల ఎన్ని రోజులు అయింది మనకి, 14, 28, అలా ఒక 3 months వాడికి ఇచ్చే పీరియడ్ లెక్క వేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క సోలిటరీ కన్ఫైన్మెంట్ పీరియడ్కి 14 days గ్యాప్ ఉండాలి మనకి. ఓకేనా, అది లిమిట్. ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ సర్టెన్ అఫెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ కన్విక్షన్. ఇదివరకు ఏదైనా శిక్ష ఏదైనా చెందినా కూడా దానికి సంబంధించిన ఎలా ఏం చేయాలని చెప్పేసి సెక్షన్ నెంబర్ 13. ఇప్పుడు ఇవన్నీ పనిష్మెంట్స్ అండి. ఇవి ఏదైనా తప్పు చేస్తే జరిగే పనిష్మెంట్స్ ఇవి. ఇప్పుడు ఈ పనిష్మెంట్స్ ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వారిని ఎలా తప్పించాలని చెప్పేవి జనరల్ ఎక్సెప్షన్స్ అనమాట మనకి చాప్టర్ 3లో. యాక్ట్ డన్ బై ద పర్సన్ బౌండ్ బై ద మిస్టేక్, ఫ్యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బౌండ్ బై లా. ఇది లా ఏదైతే చెప్పినా దాని ప్రకారం చేశాడని చెప్పి ఎలా జరిగిందో అది చెప్పొచ్చు. యాక్ట్ డన్ బై జడ్జ్ వెన్ యాక్టింగ్ జుడిషియల్. ఒక జడ్జి ఏదైనా చేశాడు అనుకోండి, జడ్జిని మనం అది పనిష్మెంట్ తప్పు అని చెప్పాలి, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఇది కూడా అంతే. యాక్ట్ డన్ బై ద పర్సన్ బౌండ్ బై ద బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బౌండ్ బై లా. ఒక లా ఏదైతే చెప్పినా దాని ప్రకారం కొంత పబ్లిక్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు చేసే డ్యూటీ. యాక్ట్ డన్ పర్సెంట్ ఆఫ్ జడ్జిమెంట్ బై ఆర్డర్ ఆఫ్ కోర్ట్. ఇది కూడా సేమ్ అంతే, జడ్జికి సంబంధించిన 2 అనమాట. యాక్ట్ డన్ బై ద పర్సన్ జస్టిఫైడ్ ద మిస్టేక్, ఫ్యాక్ట్ బిలీవింగ్ ద హిమ్సెల్ఫ్ జస్టిఫైడ్ బై లా. ఇది కూడా సేమ్ అంతే. తర్వాత యాక్సిడెంట్ ఇన్ డూయింగ్ ఇన్ లాఫుల్ యాక్ట్. ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, అది అనుకోకుండా జరిగిందనమాట, అది కావాలని చేయలేదు, అది కూడా మనకి జనరల్ ఎక్సెప్షన్స్ కింద మనం చూపించవచ్చు మనం. యాక్ట్ లైక్లీ కాజిటివ్, కొంత హాని అయితే జరిగి ఉండవచ్చు, బట్ డన్ వితౌట్ ద క్రిమినల్ ఇంటెంట్ అండ్ టు ప్రివెంట్ అదర్ హార్మ్స్. కొంత హాని అయితే జరిగింది కానీ బట్ అది క్రిమినల్, వాడు ఉద్దేశపూర్వకంగా చేయాలని చేయలేదు. సో అది దానికి సంబంధించింది అనమాట సెక్షన్ ఇది. ఓకే, డెప్త్గా తర్వాత చెప్తానంటే ఫస్ట్ కంటెంట్ పేజ్లో చూడండి. తర్వాత యాక్ట్ ఆఫ్ చైల్డ్ అండర్ 7 years ఏజ్. 7 సంవత్సరాల లోపల కంటే పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, దాన్ని ఎలా మనం జనరల్ ఎక్సెప్షన్గా చూపించవచ్చు. యాక్ట్ ఆఫ్ ఏ చైల్డ్ అబౌవ్ 7 years, 7 సంవత్సరాల కంటే దాటి ఉన్నాడు, 12 సంవత్సరాల కంటే ఇమ్మెచ్యూర్ ఉండేవాడు, వాళ్ళు చేసే శిక్షలు చేస్తే వాళ్ళకి ఎలా ఏంటని చెప్పేసి ఇది ఏంతుంది మనకి రూల్ నెంబర్ 20, సెక్షన్ నెంబర్ 21 అండి. ఓకే, సెక్షన్ నెంబర్ 22 యాక్ట్ ఆఫ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అంటే సౌండ్ మైండ్ అంటే మైండ్ అనేది ఫిజికల్గా మెంటల్గా ఏబుల్గా ఉండేవాడు. అన్సౌండ్ మైండ్ అంటే ఆ స్థితిలో లేని వాడిని మనం ఏమంటే అన్సౌండ్ మైండ్తో ఉంటాం. యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్కేపబుల్ జడ్జిమెంట్ బై రీజన్ ఇంటాక్సియేషన్. చూడండి, ఇక్కడ యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జిమెంట్ బై రీజన్ అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినలేడు వాడికి అర్థం కాదు. ఆఫ్ ఇంటాక్సియేషన్ కాజ్డ్ అగైనిస్ట్ హిజ్ విల్ అంటే వాడిని ప్రేరేపితం చేసినట్టు. మన ఇంటాక్సియేషన్ అంటే ప్రేరేపితం చేయడం.
ప్రేరేపితమైన లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, ఒకరిని తాగేసి చేసేసి నువ్వు ఈ పని చేయడం అనుకో, తాగి ఏదో చేసాడు అనుకోండి, తాగి వాడు చేశాడు అనుకోండి, చేస్తే వాడు ఉద్దేశపూర్వకంగా చేసినట్టు, వాడికి అసలు తెలియకుండా చేసాడు, అంటే వాడికి ఆ మైండ్ ఇవన్నీ స్టేబుల్గా లేవు, అటువంటిప్పుడు అది తెలియకుండా చేసింది. బట్ తాగి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాడు చేసినట్టే, అంటే వాడు ఉద్దేశపూర్వకంగా చేసినట్టే. ఇక్కడ దాని అర్థం ఇంకొకసారి చూడండి. యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జ్మెంట్ బై ఎ రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ కాజ్డ్ అగైన్స్ట్ హిస్ విల్. అంటే వాడికి సంబంధం లేకుండా ఉంటే ఓకే, తప్పని వాడు తాగి కావాలని చేయలేదు మాత్రం అది దాని ఖచ్చితంగా పనిష్మెంటే. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 24, అఫెన్సెస్ రిక్వైరింగ్ ఏ పర్టికులర్ ఇంటెంట్ నోయింగ్ ద కమిటెడ్ బై ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్. ఇది తెలియకుండా చేసింది, ఇది తెలిసి చేసింది అనమాట. మనకు ఆడు ఉద్దేశపూర్వకంగా ఏదో తాగి ఏదో చేసి ఒక ఇంటి మీద పడి కొట్టడం, చేయడం, ఆడడం ఇటువంటివి చేయడం అనుకోండి, ఖచ్చితంగా అది పనిష్మెంటే అది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకి ఏంటుంది, యాక్ట్ నాట్ ఇంటెంట్ ఎనీ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ ద డెత్. అంటే అది ఒక పని చేశాడు, దానివల్ల చచ్చిపోవడం అయితే జరిగి ఉండకూడదు. గ్రీవియస్ హర్ట్ డన్ బై ద కన్సెంట్. ఇక్కడ ఏంటైతే ఇంకోసారి చదువుతుంది చూడండి. యాక్ట్ నాట్ ఇంటెంటెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా ఉండకూడదు. అండ్ నాట్ నోన్ టు బి లైక్లీ కాజ్ ఆఫ్ డెత్ అంటే దానివల్ల మనం చేసే పని వల్ల చావు అయితే జరిగి ఉండకూడదు ఎదుటోళ్ళకి. గ్రీవియస్ హర్ట్ అంటే నార్మల్గా నేరపూర్తి ఒక గాయం మీద జరిగినట్టు, డన్ బై ద కన్సెంట్ అని చెప్పేసి ఇది. ఓకే. తర్వాత యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజింగ్ ఆఫ్ డెత్ డన్ బై ద కన్సెంట్ గుడ్ ఫేత్ ఆఫ్ ద పర్సన్స్ బెనిఫిట్. ఇప్పుడు లైక్ ప్రెగ్నెన్సీ లేడీ ఎవరైనా అనుకోండి, వాళ్ళకి డెలివరీ చేయాలని చెప్పి డాక్టర్ ఏదైనా చేస్తాడు, అందులో ఒక బేబీ చచ్చిపోయింది అనుకోండి, అలా అనమాట. దానికి సంబంధించిన యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజింగ్ ఆఫ్ డెత్ బట్ డన్ బై ద కన్సెంట్ గుడ్ ఫేత్ ఆఫ్ ద పర్సన్స్ బెనిఫిట్. 26 యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ చైల్డ్ పర్సన్ కానీ, లేకపోతే అన్సౌండ్ మైండ్ కోసం కానీ, అది బాయ్ కన్సెంట్ ఆఫ్ గార్డియన్ కోసం కానీ. కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి మళ్ళీ గార్డియన్ ఫోన్ చేయడానికి టైము ఒక 1 అవర్లో వాళ్ళకి ఫోన్ మనం చేస్తాను ఎత్తట్లేదు, ఈ లోపల అబ్బాయి చచ్చిపోయాడు అనుకుందాం, చచ్చిపోతాను అనుకుందాం, అప్పుడు డాక్టర్ ఎంత అర్జెంట్గా ఆపరేషన్ చేస్తారు, అలా అనుకుంటా. అంటే ఒక గార్డియన్కి వెంటనే చెప్పలేకపోయినప్పుడు చేసినప్పుడు అటువంటిప్పుడు ఇదనమాట. తర్వాత కన్సెంట్ నోన్ టు బి గివెన్ ద అండర్ ఫియర్ ఆఫ్ మిస్కరేషన్. కన్సెంట్ నోన్ టు బి గివెన్ అండర్ ఫిస్ ఆర్ మిస్కాన్సెప్షన్. సింపుల్ ఏంటంటే, ఏదైనా మన ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డారు, పేక మీద కత్తి పెట్టారు, బాబు నిన్ను ఈ ఏదైతే 2 తులాల బంగారం ఏంటి అది నాకు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తానని చెప్పి పేక మీద కత్తి పెడతారు, మనం బంగారం ఇచ్చేస్తాం, అలా కేసు పెడతాం మనం వెళ్ళి. అరే బాబు నువ్వే ఇచ్చావు అని వాడు చెప్పాడు అనుకో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పడి చేసి నువ్వేం చేసావు, లేదంటే నాకు పేక మీద కత్తి పెట్టాడండి చంపేస్తున్నాడు అందుకని చెప్పేసి నేను భయపడి ఇచ్చేసానని చెప్పడము. అలా కాకుండా కొన్నిసార్లు మనము ఒక మనిషితోని ఎవిడెన్స్ చెప్పిస్తాము, వాడికి ఫోర్స్ఫుల్గా అలా చేపిస్తే అది కోర్టు యాక్సెప్ట్ చేయదు. తర్వాత చెప్తా అందులో డీటెయిల్గా సెక్షన్స్లో మీకు ఏంటుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ యాక్ట్ విచ్ ఇస్ అఫెన్స్ ఇండిపెండెంట్ టు మనం ఉద్దేశపూర్వకంగా ఏంటంటే యాక్ట్ అండ్ గుడ్ ఫెయిత్ బట్ బెనిఫిట్ ఆఫ్ పర్సన్స్ వితౌట్ కన్సెంట్. కొన్ని ఏంటంటే వాళ్ళకి తెలియకపోయినా కూడా మనం వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి గుడ్ ఫెయిత్ ఆఫ్ బెనిఫిట్స్ వితౌట్ కన్సెంట్. ఓకే. కమ్యూనికేషన్ మేడం గుడ్ ఫెయిత్ మంచి జరగడం. యాక్ట్ అనేది విత్ ద పర్సన్స్ కంపేర్డ్ బై ద థ్రెట్స్. యాక్ట్ ఇంకోసారి చదివేది యాక్ట్ టు విచ్ పర్సన్స్ ఈజ్ కంపెల్డ్ బై థ్రెట్స్. ఏదైనా మనకు అవరోధం జరుగుతుందని చెప్పి మనం అనిపించినప్పుడు కొన్ని పనులు మనం చేస్తామండి, మనల్ని మనం కాపాడుకొని. అలాగే ఆ రకంగా ఈ రోజు యాక్ట్ ఆఫ్ కాజింగ్ స్లైట్ హార్మ్. చిన్న రకమైన హాని జరిగింది, ఎక్కువగా జరగలేదు. లైక్ ఏదైనా మనిషి మన మీద పడి చంపడానికి వచ్చాడని అనుకుందాం, మనం గబుక్కున వాడిని చేయి పెట్టి తోస్తాం, వెనక్కి పడిపోతాడు, అటు చిన్న దెబ్బ తగులుతుంది. అది మనల్ని మనం కాపాడుకోవడం, పెద్దగా ఎక్కువ వాడికి డెత్ కానీ లేకపోతే ఇంకేం జరగలేదు, చిన్న హాని జరిగింది అది. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. మనల్ని మనం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో ఎలా కాపాడుకోలేను అనేది. థింగ్స్ డన్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్లో ఏంటంటూ ఉంటాయి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ప్రాపర్టీ, మన శరీరాన్ని మరియు మన యొక్క ఆస్తిని ఎలా కాపాడుకోవాలి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ట్ యాక్ట్ ఆఫ్ పర్సన్ అన్సౌండ్ మైండ్. పిచ్చోరు మెంటలు ఉంటారు కదా, వీళ్ళ దగ్గర నుంచి మన మనిషిని ఎలా మనం కాపాడుకోవాలి. యాక్ట్ అగైన్స్ట్ విచ్ దేర్ ఈజ్ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ప్రైవేట్ డిఫెన్స్ కొన్ని ప్రైవేట్ డిఫెన్స్ అని కొన్ని మనకు అవ్వనమాట, అవి ప్రైవేట్ డిఫెన్స్లోకి రావు. లైక్ ఎలా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, ఎక్కడైనా మనం అలర్ చేస్తాం, వాడు వచ్చి లాఠీ పెట్టి కొడతాడు, మనకి ఒక 2-3 దెబ్బలు తాగితే చెక్కియో కాలు ఇరిగిపోద్ది. నేను పోలీస్ ఆఫీస్ కేసు పెట్టకూడదు, ఎందుకంటే నేను అక్కడ తప్పు చేశాను, పోలీస్ ఆఫీసులో అక్కడ గొడవ జరగకుండా మనల్ని కొట్టాడు. సో అలా అంటే అటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి మనకి. వెన్ రైట్ ఆఫ్ ప్రివెంట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్. వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ ఆఫ్ డెత్. కొన్నిసార్లు మా బాడీని మనం కాపాడుకోవడానికి వాడు మన ఇంట్లో చొరబడము, చేయడము, దొంగతనం చేసి మనం అటువంటిప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. అవన్నీ ఇందులోకి వస్తాయి అనమాట మనకి. అంటే ఏంటంటే వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ ఆఫ్ డెత్. మన ఇంట్లో ఎవడైనా చొరబడ్డాడు చంపడానికి, అటువంటిప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత వెన్ సచ్ రైట్ ఎక్స్టెండ్ టు కాజింగ్ ఆఫ్ ఎనీ హార్మ్ ఆఫ్ అదర్ దెన్ దట్. ఇది అలా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చినప్పుడు మనం కాపాడుకోవచ్చు, కానీ అదేమవ్వాలి, సచ్ రైట్ ఎక్స్టెండ్ టు కాజింగ్ ఆఫ్ ఎనీ హార్మ్ అదర్ దాన్ డెత్. వాడిని మనం చంపేయకూడదు, మనల్ని మనం కాపాడుకోవాలి తప్ప వాడిని చంపకూడదు. అలా చంపితే అది నేరం అనమాట మనకి ఇక్కడ. అందుకే మనం చూడండి
వెన్ రైట్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెంట్ ఆఫ్ కాజింగ్ ఆఫ్ డెత్, మనల్ని ఏమైనా చంపాలి చేయాలని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అనుకుంటే అటువంటి మనల్ని కాపాడుకోవచ్చు. కానీ వెన్ సచ్ రైట్ ఎక్స్టెంట్, అది దేనికి వర్తించకూడదు, కాజింగ్ ఆఫ్ ఎనీ హార్మ్ అదర్ దాన్ డెత్, మనల్ని మనం కాపాడుకోవచ్చు అదర్ దాన్ డెత్, వాడు చావు అనేది మనకు జరిగి ఉండకూడదు. అది నెక్స్ట్ ఇది వచ్చరికి కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూస్ రైట్ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ. మన ఇంట్లో చొరబడినట్టు చేసినప్పుడు లాస్ట్ వరకు ఒక 4-5 మన మీద చొరబడి వచ్చారు అనుకోండి, ఆ 4-5 కూడా మనం కొడతా ఉంటాం. ఎందుకు, ఈ లోపల మనం గ్యాప్ కనిస్తే మనం చంపేస్తారు. అంటే మన శరీరాన్ని మన ప్రాపర్టీని లాస్ట్ వరకు కాపాడడానికి మనం పెట్టుకోవచ్చు. ఓకే, వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్టెంట్ కాజింగ్ ఆఫ్ డెత్, అది కూడా సేమ్ అలాగే వెన్ రైట్ ఆఫ్ సచ్ ఎక్స్టెంట్ కాజింగ్ ఆఫ్ హార్మ్ అదర్ దాన్ ద డెత్. కమిన్స్మెంట్ అండ్ కంటిన్యూస్ రైట్ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ కోసం ఎలా కంటిన్యూస్ లాస్ట్ వరకు మనం కాపాడుకోవచ్చు. అది కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ ద డెడ్లీ అసాల్ట్ వెన్ దేర్ ఇస్ రిస్క్ ఆఫ్ హార్మ్ ఆఫ్ ఇన్నోసెంట్ పర్సన్. ఇప్పుడు మన మీద ఎవరైనా ఒక పడి కొట్టడానికి చేయడానికి వచ్చి అవతల మనం కొట్టామనుకోండి, అక్కడ ఎవరికి చిన్న పిల్లడికి దెబ్బ తగిలింది అనుకోండి, మనల్ని మనం కాపాడుకోవడం అనుకో, ఆ చిన్నవాడికి ఏం తెలియదు, బుడ్డోడుకో లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకో, అలాగని చెప్పేసి వాడిని కావాలని కాదు, వీడిని నేను కొట్టాలి చేయాలనే ఉద్దేశంతో వాడిని కొట్టినట్టు వాడికి తగిలి అయ్యిందనమాట. సో అలా అయినప్పుడు ఇది ఎందుకు ఇగో ఇన్నోసెంట్ పర్సన్ అంటే ఎవరైనా తెలియని వాడు ఎవరైనా. నెక్స్ట్ చాప్టర్ 4 మనకి ఏంటుంది, ఆఫ్ ఎబిట్మెంట్ టు క్రిమినల్ కాన్స్పిరెన్సీ అండ్ అటెంప్ట్. ఎబిట్మెంట్ అంటే ప్రేరేపించడం, అంటే నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి, నాకు వాడు కోపం ఉందని చెప్పి ఇంకొక మనిషిని నేను చేసి వాడి మీద ప్రేరేపించాను కొట్టమని చెప్పేసి. అలా క్రిమినల్ కాన్స్పిరెన్సీ అంటే ఇలా కొట్టమని చెప్పినప్పుడు ఏంటవుతుంది, నేరపూర్తి కుట్ర అవుతుంది అనమాట. వాడిని కొట్టడానికి చేయడానికి మా ఏ అండ్ బి అనే వాళ్ళకి ఇద్దరికి గొడవలు ఉన్నాయి. ఇప్పుడు సి అనేవాడిని ఏం చేశాడు, ఒరే బాబు నాకు ఈ బి అనే మీద గొడవ ఉంది, వాడు నువ్వు వెళ్ళి కుట్ర అని చెప్పేసి ప్రేరేపించాడు, అంటే నేరపూర్తి కుట్ర జరిగింది. అక్కడ ఏంటైంది, అటెంప్ట్ అంటే అక్కడ మనకి ఒకళ్ళు అటెంప్ట్ మీన్స్ ఒకళ్ళు కొట్టుకుంటారు అనమాట మనకి. అది అంటే ప్రేరేపించి నేరకూడదు, కుట్ర చేసి కుట్టించడం, అటెంప్ట్ చేయడం అనమాట మనకి. ఎబిట్మెంట్ ఆఫ్ థింగ్, ఈ ఎబిట్మెంట్ అంటే ఏంటి, ఎబిట్మెంట్ థింగ్ అంటే ఏంటి, మనకి ప్రేరేపించే పనులు ఏంటి. ఎబిటర్ అంటే ఆవిడ ప్రేరేపణ చేసేవాడు. ఎబిట్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఇన్సైడ్ ఇండియా, ఈ రెండింటిలో ఎబిట్మెంట్స్ ఎలా ఉంటాయి. పనిష్మెంట్ ఆఫ్ ఎబిట్మెంట్స్ అండ్ ఎబిట్మెంట్ కమిట్ కాన్సిక్వెన్సెస్ వెన్ దేర్ ఇస్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ప్రొవిజనల్ మేడ్ ఆఫ్ ద పనిష్మెంట్స్. ఓకే, పనిష్మెంట్ ఆఫ్ ఎబిటరు పర్సన్ ఎబిటర్ విత్ ఇన్ ద డిఫరెంట్ ఇంటెన్షన్ దట్ ఎబిటర్. తర్వాత లైబిలిటీ ఆఫ్ ఎబిటర్ వెన్ దేర్ ఇస్ ఎబిటర్ డిఫరెంట్ అండ్ యాక్ట్ బండన్. ఎబిటర్ ఇస్ లైబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ పనిష్మెంట్, ఆ పనిష్మెంట్స్ ఏంటి అవుతాయి అనేసి. తర్వాత లైబిలిటీ ఆఫ్ ఎబిటర్ ఎఫెక్ట్ కాజింగ్ ఆఫ్ ఎబిట్మెంట్ డిఫరెంట్ అని చెప్పి లైబిలిటీ ఏ దానికి ఎబిటర్ అనేవాడు రెస్పాన్సిబుల్ అవుతాడు అనేసి. ఎబిటర్ ప్రెజెంట్ వెన్ అఫెన్స్ ఈస్ కమిటెడ్, అంటే ఎవడైతే నేరపూర్తి పని చేస్తాడో వాడు అఫెన్స్ కమిట్ అయినాడు ఏంటి అనేసి. ఎలా ఎబిట్మెంట్ అఫెన్స్ పనిష్మెంట్ విత్ దానికి డెత్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఏ సెక్షన్ ఉంటాయి ఇది చెప్పాడు. ఎబిట్మెంట్ ఆఫ్ అఫెన్స్ పనిష్మెంట్ విత్ ఇంప్రిజన్మెంట్, దాని కాకుండా ఓన్లీ జైలు. ఇది వచ్చేసరికి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంటుంది విత్ ఫైన్ ఉంటుంది, ఇది వచ్చేసరికి ఓన్లీ ఇంప్రిజన్మెంట్. ఎబిట్మెంట్ కమిషన్ అఫెన్స్ ద పబ్లిక్ మోర్ దెన్ 1 నుంచి 2-3 పర్సన్స్, అంటే లైక్ డెకోటరీ కేసులు ఉంటాయి కదా, అవి ప్రేరేపించే పనులు అనమాట. మనకు 10 మంది వెళ్ళి ఎక్కడో ఇంట్లో దొంగతనం చేయాలని ప్రేరేపించుకుని వెళ్తారనమాట, దానికి సంబంధించింది. కన్క్యూరింగ్ డేస్ అంటే కమిట్ అఫెన్సెస్ పనిష్మెంట్ విత్ డెత్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ ఫర్ లైఫ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కన్క్యూరింగ్ డిజైన్ ఆఫ్ ద కమిట్ అఫెన్స్ పనిషబుల్ విత్ ద డెత్ ఆఫ్ ఇంప్లిమెంట్. కొంతమందిని అలా చేసే పనుల వల్ల నువ్వు దాచావానికి, అది కూడా నేరమే నీకు, దానికి సంబంధించింది. పబ్లిక్ సర్వెంట్స్ కన్సీమ్ ద డిజైన్ ద కమిట్ అఫెన్స్ విత్ ఈజ్ యూజువల్లీ ప్రెజెంట్. కొంతమంది పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ డ్యూటీని కాపాడుకోవడానికి డబ్బులు తీసుకొని చేసి వాళ్ళ కావాలని కాపాడాలనుకోండి, అది కూడా తప్పు అనమాట. అది ఇది. నెక్స్ట్ కన్క్యూరింగ్ డిజైన్ టు కమిట్ ద అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్, అలా అనుకునే వాళ్ళకి ఏ రకమైన శిక్షలు అలా దాచినోడికి అనమాట, అది దానికి సంబంధించిన సెక్షన్. అలా చెప్పకూడదు, అది అబద్ధం అనమాట, చేయకూడదు. క్రిమినల్ కాన్స్పిరెన్సీ, నేరపూర్తి కుట్ర అంటే ఏంటి, పనిష్మెంట్ ఏంటంటే క్రిమినల్ క్రిమినల్ విత్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ అదర్ దాని దానికి సంబంధించిన సెక్షన్స్ అన్ని ఇందులోనే అనమాట మనకి. ఇవి మొత్తానికి మొత్తం 4 సెక్షన్స్ అనమాట మనకి అందులో బిఎన్ఎస్లో.